స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో నింటూ సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, గత వారం అంతా కాచి కాపాడి ఏ అపాయం మాకు కానీ మా కుటుంబం వారికి కానీ సమర్పించకుండా మీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడి మీ దేవతలకి ఆజ్ఞాపించిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం త్రియేకమ దేవా, నీకు వందనాలు తండ్రి. అయా, వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం రాజా. అయ్యా, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మేము ఆరాధించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఎంతోమంది ఆన్లైన్ సర్వీస్లో తర్వాత చూస్తున్నారు తండ్రి. అయ్యా, వారందరిని తప్పగా దీవించారు, మీ గాలిని ముట్టి స్వస్థపరిచి నడిచారు, కాలు దాకా వారిని ముట్టి స్వస్థపరిచి బలపరిచి మేము మీరు ఆయుత్తుపరిచి వారు మీ సేవలో వాడుకోమని కోరుతా ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. మీ నామంలో వారు ఎత్తైన స్థానంకి ఎదుటకు మీ కృపను దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా, మెండైన దీవెనలతో వారిని దీవించండి తండ్రి. అయ్యా, ఈ యొక్క ఆరాధన తండ్రి స్వీకరించండి తండ్రి. అయ్యా, మీరు వారికి దేవుడై ప్రభు ఉన్నందున తండ్రి ప్రేమతో మేమందరం వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంగీకరించండి, సజీవ యాగముగా ఇచ్చిన ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఏ ప్రదేశంలో ఏ దేశంలో చూస్తున్న తండ్రి, తర్వాత చూస్తున్న వారు ప్రీమియర్లో పాల్గొంటున్న వారందరినీ దీవించండి తండ్రి. మీ కృప కొరకే వారందరినీ మీరు వాడుకోమని కోరుతా ఉన్నాను. ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. ఆ ఆరాధనలోను, వాక్యంలోను, కానుకల్లోను, దీవెనలోను అన్నిట్లో మీరు ఉండండి తండ్రి. అయ్యా, మేము పాడి ప్రతి ఒక్క పాట, కీర్తన, అయ్యా హృదయంలో పాడి ప్రతి ఒక్కటి, నోరు తెరిచి పాడి ప్రతి ఒక్కటి తండ్రి కేవలం త్రియేక మా దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే అయ్యా మీరే అంగీకరించమని కోరుతాము. సింహాసనం మీద ఆశీనులు కమ్మని కోరుతాము. మీరే ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వరం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గత వారం అంతా ఎలా గడిచింది మీకు? మాకు కూడా పర్వాలేదు, బాగానే. ఇట్ వెంట్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ థింక్ వీ మస్ట్ బీ హ్యాపీ టుడే. ఎందుకు మస్ట్ అంటున్నారు? హ్యాపీగా ఉంటే సరిపోద్ది కదా. వై మస్ట్ హ్యాపీ అని ఎందుకు అంటున్నారు అంటే అర్థం చేసుకోండి ఒకసారి. బికాజ్ వీఆర్ అలైవ్, దట్స్ ఆల్. మనం ఈరోజు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో కొంతమంది సాయంత్రం చూస్తున్నారు, కొంతమంది ఉదయం చూస్తున్నారు ఇదే ప్రోగ్రామ్ని. టైమ్ జోన్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంది కాబట్టి కొంతమంది మధ్యాహ్నం చూస్తున్నారు, కొంత రాత్రి చూస్తున్నారు, డిఫరెంట్ టైమ్ జోన్స్ అక్రాస్ ద గ్లోబ్. మస్ట్ అని ఎందుకు వాడుతున్నారంటే ఈరోజు మనం చూసాం, ఈరోజు మనము జీవించున్నాం, బతికి ఉన్నాం. అనేక మంది లేరు. ఎస్, ఆ ఒక్క రీజన్ చాలు దేవుని మహింపరచడానికి. నాట్ జస్ట్ సండే బట్ ఎవ్రీడే. ఆ ఒక ఆదివారం కోసం వెయిట్ చేయక్కర్లా. ఎవ్రీడే వీ కెన్ ప్రైజ్ గాడ్. బట్ దిస్ డే ఈజ్ అ స్పెషల్ డే బికాస్ అవర్ లార్డ్ క్రైస్ట్ జీసస్ రిజరెక్టెడ్ ఆన్ దిస్ సండే. కాబట్టి మనం ఈ ఒక రోజునే ఆరాధన చేసుకుందాం. మనం వి కమమరేట్, మనం రిమెంబర్ చేసుకుంటున్నాం ఆయన పునరుత్థానాన్ని. అందుకే ఆదివారం అందరూ కోరుతున్నాం మనందరం ఏకముగా కూడా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఏకముగా మనము పాటలు పాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. ఈవెన్ మరి ప్రారంభించుకుందామా? ఓకే మై ఫ్రెండ్స్, దెన్ may God bless you, and let's start this program with a full josh to praise our Lord God, Jesus, Father in heaven, the Holy Spirit God. Amen. Yeah, let's get started. Come on, let's worship our Lord this morning time. सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते मोपकारी
సిల్వదారి క్రీస్తే సర్వాధికారి शक्ति नो संगदाता भक्ति विलाप स्रोत परमभुवीरे क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते मोहोपकारी क्रिस्ते सिल्वदारी क्रिस्ते सर्वाधिकारी शाश्वत लोकवासी सत्यमृत्यं पुरासी शपाभरं बुद्मोसी श्रमल सहिंचे गाना क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते मोहोपकारी क्रिस्ते सिल्वदारी क्रिस्ते सर्वाधिकारी मृत्युवु मुल्लु त्रृंबन नित्य जीवं पेंपन माचाली भयमु दीपन मरणं बुगेलिचे गाना क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते मोहोपकारी क्रिस्ते सिल्वदारी क्रिस्ते सर्वाधिकारी ఈ నామమునకు మించు నామములేదటంచు యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడు గాన క్రిస్తే सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते मोहोपकारी क्रिस्ते
సిల్వదారి క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే కదా అన్నిటి మీద అధికారం కలిగిన దేవుడు. ఆ రోజు సముద్రంని ఆగమంటే ఆగిపోయింది, ఆ తుఫాన్ ఆగమంటే ఆగిపోయింది. చేపలు మాటిన్నాయి, వచ్చి వలలో పడ్డాయి. మరణమాన్ని ముళ్ళు ఎక్కడని అడిగాడు, మరణం సమాధానం చెప్పలేదు. లాజర్ బయటికి రా అంటే లాజర్ లేచాడు. చిన్నదానా లే అంటే లేచింది. Yes, he has authority over everything, on everyone even. ప్రతి ఒక్కరి మీద ఆయనకి అధికారం ఉన్నది. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారికి ఆయన మోక్షము అనుగ్రహిస్తాడు. ద మోక్షము అంటే సాల్వేషన్, త్రాణము, పరిత్రాణము, మోక్షము అని సాల్వేషన్కి ఉన్న అర్థాలు. ఆయన మోక్షాన్ని, పరిత్రాణము ఆయన మనకి అందజేస్తాడు. ఎప్పుడు మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహా గొప్ప కార్యాలు చేస్తాడు. మహోపకారి ఆయన ఉపకారం చేయవాడు. ఆయన ఉపకారం చేయటంలో అలసిపోతూ ఉండేవాడు కాదు. హీ ఈజ్ అవర్ లార్డ్ మై ఫ్రెండ్స్. హీ కేర్స్ ఫర్ యూ, హీ లవ్స్ యూ ఇన్ పర్సన్. క్రైస్తవులు, దాన్ని నమ్మిన వాళ్ళు అందరికీ ఈ లవ్ అప్లై చేయబడను గాక అని మాట్లాడాల. ఈ అందరు గొర్రెలు, నేను అందరినీ ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ మై షీప్ అనేసి చెప్పలా. హీ లవ్స్ యూ ఓన్లీ యూ ఇన్ పర్సన్. మాస్గా లేకపోతే అందరిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడు కాదైన. ఎస్, ఆయన పక్షపాతం లేదు. But the intimacy that you have with him is different than the other person who has intimacy with him or I. ఎవరైతే కానీ వారు, నాకున్న సన్నిహితము, ఆయనతో ఉన్న సన్నిహితము మీకు అంతకంటే ఎక్కువ ఉండొచ్చేమో లేదా తక్కువ ఉండొచ్చేమో, తెలియదు నాకు ఆ విషయం. బికాజ్ నాకు ఆయనకి, మీకు ఆయనకి ఉన్న సంబంధం, ఆ యేసయ్యకి ఉన్న సంబంధం. ఎస్ మై ఫ్రెండ్స్, he didn't love us collectively, he loved us personally, ఇండివిజువలీ, ఇన్ పర్సన్. తన ప్రేమ చాటింది ఇన్ పర్సన్. తన రక్తము కార్చింది నాట్ ఫర్ కలెక్టివ్ పర్పస్ బట్ ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్, ఇండివిజువలీ. హూఎవర్ బిలీవ్స్ ఇట్, ఎవరైతే నమ్మి అంగీకరిస్తారో వారికి మాత్రమే, బట్ నాట్ కలెక్టివ్లీ. See, the God who loves us individually, the God who loves us personally, He takes care of us personally, and in person, He loves you. Wow. What a wonderful God we have. The God that loves us personally and in person. చాలా అదృష్టవంతులం కదా మనం దేవుని కృప వలన. ఆ అదృష్టవంతులు అవటానికి కూడా దేవుని కృపయే. హల్లెలూయా. మరి మరొక కీర్తన పాడుకుని దేవుని ఆరాధించుకుందామా? ఎస్, యా, కమ్ ఆన్. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనందివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనందివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా.
బాధలు నన్ను చుట్టినా, నా కొందయు నీవే, నా కోతయు నీవే, నా కొంద కోత నీవే యేసయ్యా. నా కొందయు నీవే, నా కోతయు నీవే, నా కొంద కోత నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకుంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు భయపడకుంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరం కలిసి అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా, నీవు నన్ను విడువనంటివే. అందరం కలిసి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఓ సంగమా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆన్లైన్ ప్రతి ఒక్కరు కూడా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరం మరొకసారి నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ కేర్స్
ఫర్ అస్. ఇందాక చెప్పుకున్నాము ఆయన పర్సనల్గా ప్రేమిస్తాడని. హీ లవ్స్ యూ ఇన్ పర్సన్, నాట్ కలెక్టివ్లీ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక తల్లి అయినా మర్చునేమో కానీ, తండ్రి అయినా మర్చునేమో కానీ, నిన్ను ఎన్నడూ మరువను, విడువను, ఎడబాయను అంటే ఈవెన్ ఎట్ టైమ్స్ నిజంగా వీఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ మదర్స్. మనల్ని చాలా బాగా చూశారు కదా చిన్నప్పటి నుంచి. నిజంగా మీ తల్లులు కనుక మిమ్మల్ని బాగా చూస్తుంటే ఒక్కసారి ప్రైజ్ లార్డ్ చెప్తాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, మీ మదర్ ఎవరైతే వాళ్ళు, మా మదర్ బాగా చూస్తుంది కాబట్టి ప్రైజ్ లార్డ్. వెన్ యువర్ మదర్స్ కేర్డ్ ఆఫ్టర్ యూ, జస్ట్ సే హల్లెలూయా. ఈవెన్ ఆర్ ఓన్ మదర్ ఒకసారి మర్చిపోవచ్చు అంట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ షీ లవ్స్, షీ కేర్స్. ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తుంది తల్లి. కొంతమంది ఎవరేమో కానీ కొంతమంది పిల్లల కోసము తల్లులు వారి జీవితాన్ని అర్పిస్తారు, ప్రాణాన్ని ఇచ్చేస్తారు. అంతగా ప్రేమించే తల్లులు కూడా ఒక్కొక్క టైంలో మరిచిపోతారంట. బట్ ఆ టైంలో కూడా నిన్ను మరువక, విడువక, కాపాడి ప్రేమించే దేవుడు ఒకరు ఉన్నారు అంటే అది యేసయ్య. హల్లెలూయా. ఎస్, మనము ధనంతో ఉన్నప్పుడు ఒకలాగా చూస్తా జనాలు మనల్ని, మనం ధనం లేకపోతే మనల్ని ఇంకోలా ట్రీట్ చేస్తారు. మనము ఆరోగ్యంగా ఉంటే ఒకలా ట్రీట్ చేస్తారు, వ్యాధులు బాధలు పడితే ఒకలా ట్రీట్ చేస్తాం. ఎస్ మై ఫ్రెండ్స్, అన్నీ బాగుంటేనే ట్రీట్మెంట్స్ బాగుంటాయి ఈ లోకంలో. ఏదైనా కొంచెం చెడిందా ట్రీట్మెంట్ అంతా మారిపోతుంది. నిజంగా ఏముంటుందో అది బయటపడుతుంది. నో ఫ్యాబ్రికేషన్స్, అప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు అన్ని ఫ్యాబ్రికేషన్సే. కానీ దేవుడు నువ్వు ఫ్యాబ్రికేట్ అయ్యావా బయట నీ ఎక్స్ప్రెషన్స్ చూడడు. హీ లుక్స్ ద ఇంటెంట్ ఆఫ్ ద హార్ట్. వాట్ డస్ యువర్ హార్ట్ ఇంటెంట్ ఈస్, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి దేవుడు చూస్తాడు. బికాస్ హీ లవ్స్ అస్ అండ్ హీ కేర్స్ ఫర్ అస్ మోర్ దెన్ ఎ ఫాదర్, మోర్ దెన్ ఎ బ్రదర్, మోర్ దెన్ ఎ మదర్ అండ్ మోర్ దెన్ ఎ సిస్టర్, మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. హీ లవ్స్ యూ ఇన్ పర్సన్. వావ్. మరి అంతగా ప్రేమించే దేవునికి మనమే రీతిగా ఉండాలి. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యా, దెన్ లెట్స్ వర్షిప్ హిమ్ అండ్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్. ఆ ఘనమైన అతి పరిశుద్ధమైన యేసు నామముని ఆరాధిద్దాం. ఆ తండ్రికి ఈ ఆరాధనని మనము అంకితం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనందరం దేవుని ఆరాధించుకుందాం. ఎస్, ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రు
ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపును అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా
ఎంత గొప్ప పాట. రియల్లీ ఫీల్ లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. యెహోవా నా బలమా. ఎస్, మై స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద లార్డ్, నాట్ ఇన్ మై మజిల్స్ ఆర్ నాట్ ఇన్ మై weapons that I have or other people's have. No. మీరు జిమ్కి వెళ్ళి ఎంత ట్రై చేసినా, ఎన్ని చేసినా, మీరు మార్షల్ ఆర్ట్స్లో ప్రవీణులైనా, లేకపోతే షావ్లిన్ టెంపుల్లో మీరు వెళ్ళి మీరు ప్రావీణ్యం పొందుకున్న దేవుని బలం ముందు అన్ని బలాదోర్. హల్లెలూయా. ఎస్ మై ఫ్రెండ్స్, He's the most powerful God. Even with His words, He can create. But the very words that coming out of His mouth can destroy everything. Yes, He's very slow to anger, but fast to compassion. అంత దేవుడు, మనల్ని కాచున్న దేవుడు. ఎన్నోసార్లు మీరు గమనించారు లేదా ప్రేమ దేవుని బిడ్డలారా, we are not eligible to live or we are not supposed to be alive now. Yes, ఎన్నోసార్లు బయటికి వెళ్ళి మనం ఇంటికి వచ్చాము, కానీ ఎన్నోసార్లు బయటికి వెళ్ళి తిరిగి రాలేకుండా ఉన్న సమయాల్లో దేవుడు మనల్ని అక్కడ ఏ హాని కలగకుండా కాపాడి తిరిగి ఇంటికి రప్పించాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకి ఎటువంటి హాని కలగకుండా కాపాడిన దేవుడు ఆయన. ఎస్, మనకు అది తెలీదు, బికాస్ వీ డు నాట్ నో, బికాస్ ఆల్రెడీ ఇస్ ప్రొటెక్టెడ్. ఆయన ప్రొటెక్ట్ చేసాడు ఆల్రెడీ, మనకు తెలీదు. అన్నంత మాత్రాన మనకేం కలగలేదు అనుకోవటం వెర్రితనం. బట్ హిస్ ప్రొటెక్షన్ ఇస్ దేర్, దట్ ఈస్ ద నాలెడ్జ్. అది రియల్ విజ్డమ్. నేను ఆ రోజున నేను వెళ్ళాను, అంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాను, లేకపోతే ఏదో అయింది, కానీ నాకు మాత్రమే హాని కలగలేదు. లార్డ్స్ ఏంజల్స్ ప్రొటెక్టెడ్ మీ అని మనం తెలుసుకోవాలి. హీ విల్ గివ్ చార్జ్ టు హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ us, టు గార్డ్ us, టు గైడ్ us. ఎస్, వెరీ పవర్ఫుల్ ఏంజల్స్ అండ్ him who guards us and guides us when God says to guide and guard us. They are very powerful. Z ప్లస్ కాదు, ఇన్ఫినిటీ ప్లస్ 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 ఇన్ఫినిటీ వాళ్ళది కేటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు దేవుడు మనకి. ఇన్ఫినిటీ ప్లస్ ప్రొటెక్షన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నాకు బలమై ఉన్నాడంటే నాకు ఏమి కొదువ. ఇక్కడేమో యెహోవా తండ్రి నా బలమై ఉన్నాడు. వావ్. అండ్ ఇక్కడ యేసే చూస్తేనేమో నాకు ఆయన కృప చాలును అంటున్నాడు. ఇక ఏది అక్కర్లేదని పౌలు భక్తుడు అంటున్నాడు. హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్. ఐ యామ్ యువర్ స్ట్రెంగ్త్, హిస్ గ్రేస్ సఫిషియంట్. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ యూ అని చెప్పేసి మనతోడే ఉంటాడు. వాట్ బ్యూటిఫుల్ ప్రామిసెస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ గాడ్, అ ఫ్రెండ్, అ ఫ్లార్. ఎంత గొప్ప ప్రామిస్ అండి బాబా. వింటుంటేనే ఎలాగుంది, అసలు అనుభవిస్తుంటే ఎలాగుంది. అసలు మనం పొందుకున్న వారికి మనకే ఎట్లా ఉంటే ఇచ్చా ఆయనకి ఇంకెట్లా ఉండాలా. ఎస్, పిల్లలకి మనం ఆయన కొనిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం ఎట్లా ఫీల్ అవుతాం ముందు చెప్పండి. వాళ్ళ సంగతి వదిలేసేయండి. పిల్లలకి ఏమి ఇస్తే వాళ్ళు అడిగింది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. యా, మరి మనము వాళ్ళకి కావాల్సింది నిజంగా వారి అవసరాన్ని మనం తీరిస్తే మనకి ఎలా ఉంటుంది, మరి మన అవసరం తెచ్చే దేవుడికి ఆయనకి ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి. యా, వెరీ ఎక్సైటెడ్, బీయింగ్ ఎక్సైటెడ్ నౌ. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్. మరి ఇంకొక పాట పాడుకొని, కుటుంబ పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందామా? Are you there? Are you really worshiping with us? Okay then, come let's get started. పదండి దేవుని ఆరాధిద్దాం.
నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మదిగల ఇల్లు, నిమ్మలమగు మనసు, ఇమ్మహిలో మాకిమ్మయా. ఇమ్ముగద చేయు నిన్నే నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాలను ధన్యులుగా చేయంగ మమ్ములను బలపరచు. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా తాచుము నీ చేతులలో. ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము.
ప్రకటింతుము. కొంతకాలము మేము పొందుము లోకాన చెంత చేరగ కోరెదము. దేవా మాకు తుంబము, నీ సేవకే అంకితము. దేవా మాకు తుంబము, నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మాకు తుంబము, నీ సేవకే అంకితము. దేవా మాకు తుంబము, నీ సేవకే అంకితము. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వింతైన ప్రేమ, అట్టి ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఇది ఒక పాటగా కాకుండా ఒక కుటుంబ ప్రతిజ్ఞగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఆ కుటుంబ ప్రతిజ్ఞ. మేము మా తల్లిదండ్రులు మా పితరులు ఏ రకం ఉన్నారో మనకు తెలియదు. మనం వాళ్ళని వెనక్కి వెళ్ళి వారిని మనం మార్చలేం. ఎస్, వాళ్ళు అలా చేశారు ఎలా చేశారు అంటే ఎస్, దే మైట్ హవ్ డన్ విచ్ ఈజ్ మేబీ రైట్ ఆర్ మేబీ రాంగ్ అకార్డింగ్ టు ది స్టాండర్డ్స్. ఇప్పుడు మనం జడ్జింగ్ చేయొద్దు, మనం ఏం చేయలేము, దాన్ని వదిలేద్దాం కొంతసేపు. ఇప్పటికైనా కానీ మనం ఒక కుటుంబ ప్రతిజ్ఞగా మనం తీసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, మనం ఏం చేస్తున్నామో చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మరి మనమే ఒక ప్రతిజ్ఞ లేకుండా ఉంటే వారే ప్రతిజ్ఞ తీసుకుంటారు. అర్థం చేసుకోండి. కాబట్టి చూసి ప్రతి ఒక్కరు కూడా మనము మా కుటుంబం అంతా దేవుని ఆరాధనలో ఆ సేవలో ఉంటామని, ఎందుకంటే ఆయనే మన దేవుడు, ఆయనే మన కాచే కాపరి అని నమ్మాలి. రెండోది, ఆయన మనకి కలిగి చేయబోయే ఒక నిత్య జీవము, ఒక సమృద్ధి జీవము మనకి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండోది, మన బిడ్డలు బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కాచేది మన దేవుడే. మనం ఎంతసేపు కాస్తామండి, ఒకసారి దింపుతాం, ఒకసారి వస్తాం. బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ నాట్ దేర్, బట్ గాడ్ ఈస్ దేర్ ఎవ్రీ టైమ్, ఎవ్రీవేర్. అది మనము ఉండాల. ఇక్కడ ఒక వాక్యం, ఒక వచనం ఉంటుంది, ఒలివ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి. ఒలివ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి. మనము ఆ మాదిరిగా ఉండాలంటే తీగ ఏ మాదిరిగా ఉంటుందో ఆ యొక్క ద్రాక్ష ఆ మాదిరిగా ఉంటుంది. తండ్రి తోటమాల అయినప్పుడు, ఏసయ్య తీగైనప్పుడు, మనము ఫలం అనుకున్నప్పుడు ఒకవేళ మన నుండి వచ్చే ఫలాలు ఏ మాదిరిగా ఉండాలో అర్థం చేసుకోండి. మనము గట్టిగా లేకపోతే మన పిల్లలు దైవికంగా గట్టిగా ఉంటారని మీరు నమ్మమాకండి, అది ఉట్టి మాటే, అది మోసం. మనం గట్టిగా ఉంటే రాబోయే తరాలు గట్టిగా ఉంటాయి. ఇప్పటికే చాలా లూజ్ అయిపోయినాయి. ఒకసారి అర్థం చేసుకోండి, మన తల్లిదండ్రులు ఎంత గట్టిగా ఉన్నారు, వాళ్ళ తాతలు ఎంత గట్టిగా ఉన్నారు. గట్టిగా అంటే బలం కాదండి, ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారు, ఎంత విశ్వాసం కలిగి. మనము వీటికే విశ్వాసంగా ఉన్నామంటే కొద్దిగా కొంచెం తగ్గింది, కానీ ఉన్నామా కొంచెం తగ్గింది. మరి నెక్స్ట్ తరాలకి ఇంకా తగ్గుతుంది, ఆ తర్వాత ఇంకా తగ్గుతుంది, లాస్ట్కి జీరో అయిపోద్ది. ఇదేనా మన విశ్వాసం? మన పితృలు కంటే మనకి ఎక్కువ ఉండాలి, మనకన్నా బిడ్డలకి ఎక్కువ ఉండాలి, బిడ్డల కంటే వాళ్ళ బిడ్డలు ఇంకా ఎక్కువ ఉండాలి. అది కదా మనం కోరుకునేది. మన ఆస్తి కంటే బిడ్డల ఆస్తి ఎక్కువ ఉండాలి, మనకంటే మన బిడ్డలు బాగుండాలి.
మరి ఆత్మీయంగా కూడా మీరు బిడ్డలు బాగుండాలని కోరుకుంటే మీ కుటుంబ ప్రతిజ్ఞ ఇది చేసి మీరు ఇంకా బలంగా దేవునిలో నుండి మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ తల వంచి కళ్ళు మూసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ ఆరాధన అంగీకరించండి, స్తుతి అంగీకరించండి అయ్యా. ఈ బంగారు పాదాలను చేరుస్తున్నాం తండ్రి అయ్యా. స్వీకరించండి తండ్రి, సజీవ యాగంగా అయ్యా, బలి అర్పణగా తండ్రి, సజీవులు మాత్రమే చేయగలిగిన ఈ ఆరాధన అంగీకరించమని కోరుతాం. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి అయ్యా, ఆన్లైన్ చూసిన వారందరినీ కూడా దీవించండి, వారి ఆరాధన కూడా అంగీకరించండి తండ్రి అయ్యా. ఇక్కడ మేము ఆరాధించాం తండ్రి, మమ్మల్ని కూడా మీ యొక్క కృపలో బలపరిచి నడిపించమని కోరుతూ ఉన్నాం అయ్యా. జరిగే కార్యక్రమంలో మీరే ఉండి ఘనత మహిమ పొందుకోమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిజంగా దేవుని చక్కగా ఆరాధించుకున్నారండి? ఎస్, నిజంగా ఆరాధించుకున్నారా? యా, ఐ బిలీవ్ ఇట్. యూ ఆల్సో వర్షిప్ విత్ మీ టుగెదర్. మన దేవుని మనం కలిసి ఆరాధించుకున్నాం. ఎస్, మన తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. మరి ఏ ఒక్క సమయము జాప్యం చేయకుండా. ఆల్ రైట్, దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో అహెడ్. ప్రకటనలు ప్రతి బుధవారము ప్రార్థన గోపురం ముందు ప్రార్థనీయులు మీ ప్రార్థన కొరకు వారు సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా ప్రార్థన అవస్థలు ఉంటే మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏ విషయమైనా ఇద్దరు కలిసి ఒక విషయం ప్రార్థన చేసి అది బంధిస్తే అది పరలోకంలో బంధిస్తే భూలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది. ఎఫెక్టివ్ ప్రేయర్. సో వీఆర్ రెడీ టు ప్రే ఫర్ యూ. సో ప్లీజ్ మీ యొక్క ప్రార్థనస్తులు మాకు తెలియచేయండి. వాట్సాప్, మెసేజ్, ఫోన్, ఇన్బాక్స్లో మెయిల్ చేయొచ్చు. మీరు ఎలాగైనా సరే మాకు తెలియచేయండి. మీ యొక్క అవస్థలు చాలా గోప్యంగా ఉంచబడతాయి. అండ్ విల్ ప్రే ఫర్ యూ. అండ్ మెనీ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా చాలా గొప్ప కార్యాలు, అద్భుతాలు ఈ యొక్క ప్రార్థన గోపురం ముందు ప్రార్థన నదుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తున్నాడు. దాంట్లో మీ కుటుంబం కూడా పాలు పంచుకోవాలని, మీ యొక్క ఆశీర్వాదాలు కూడా మీరు ఇంకా ఎక్కువ పొందుకోవాలని కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ప్రతి ఆదివారం ఉదయకాలము 8:30 గంటలకి ఆలయంలో జరిగే తెలుగు ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. రాలేని వారు, రానచ్చి వారు, దూరంగా ఉన్నవారు మీరు చాలా ఆశతో మీరు చూస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, రియలీ. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రతి ఆదివారము 10 గంటలకు యూట్యూబ్లో ప్రీమియర్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైం షెడ్యూల్స్ని మీరు బ్లాక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ ముందుగానే పంపిస్తాం. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందుగా లింక్ షేర్ చేసేసేయండి. మేబీ దే విల్ బి బ్లెస్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మీ మూలంగా, మీ కారణంగా వారు ఆశీర్వదించబడచ్చేమో. బట్ ఐడియల్ కూర్చోకండి, జస్ట్ షేర్ ఇట్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. నాట్ రతన్, నాట్ సమ్వన్, నాట్ దిస్ వన్. ఎందుకంటే మేము ఇచ్చే ఆశీర్వాదాలు ఇంతే ఉంటాయి, బట్ ఆయన ఇచ్చే పట్టజాలంత ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. ఎస్, ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. హల్లెలూయా. అయితే మనము కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దశమ భాగంలో విత్తనములు ఏమన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని ప్రార్థన చేసిన తర్వాత వేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ కానుకలు కానీ, మీ దశమ భాగాలు కానీ, దశమ భాగాలు ఇచ్చేవారు దయచేసి దశమ భాగం అని రాసి ఇస్తే మీ యొక్క దశమ భాగాలు ఎవరు ముట్టడానికి వీలు ఉండదు. ఆలయంలోనికి వెళ్ళిపోతుంది, ఆ సన్నిధి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క కానుకలు ప్రతి ఒక్కటి కూడా సంఘ సేవ కొరకు ఉపయోగపడతాయి. కాకపోతే మీరు రాసిన దాన్ని బట్టే మీ యొక్క అర్పణలు, మీ యొక్క కానుకలు, మీ యొక్క దశమ భాగాలు ముట్టబడకుండా అవి ఆలయము నిధుల్లోకి చేరతాయి. చాలామంది మీరు ఆన్లైన్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, వారు హృదయం కదిలించబడింది అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు కదిలించబడి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ కోసము మీరు కానుకలు వేస్తున్నారు. ఎస్, we thank you and we are going to pray for you and we are always be praying for you, no doubt in that. చాలామంది కూడా స్పాన్సరింగ్గా వచ్చి మేము ఇస్తాము, అయ్యా మీకు ఇవ్వటం ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం, ఒకప్పుడు నాకు ఏమీ లేదు, మీ ప్రోగ్రామ్స్ని చూస్తున్నాము, ఇచ్చాము, మాకు కలిగింది ఇది.
ఈ కలిగిన దాంట్లో మేము ఇస్తున్నాము, మాకు కలుగుతున్న నమ్మకం విశ్వాసం మాకు ఉంది అని అనేక మంది వారి దశం భాగాలేమి, వారి కానుకలేమి, ఈ యొక్క మినిస్ట్రీ సపోర్ట్కి ఏమి ఎంతోమంది వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనములు. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. అనేక మంది ఉత్తేజపడుతున్నారు. అట్లాగే మీరు కూడా ఇంకొకరు ఎంకరేజ్ చేయాలని, మీరు కూడా ఆస్వాదించబడాలని. అన్లెస్ యు సో అ సీడ్, విత్తనము విత్తందే ఆ పంట రాదు, ఆ పంట రానిదే ఫలము రాదు, డైరెక్ట్గా ఫలాలు దిగవు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఫెయిత్. యూ హ్యావ్ టు సో ఇన్ ఫెయిత్. యూ హ్యావ్ టు సో విత్ a faith in your heart that God is going to do a greater miracle with my finances. When you sow into a good ground, and then you will have a bountiful harvest. That is what it means. కాబట్టి మీరు కూడా విత్తనాలు ఏమన్నా వేయాలనుకుంటే ఈ సమయం మీరు తీసుకొని స్కాన్ చేయవచ్చు, లేకపోతే మాకు కాల్ చేసినా మీకు ఏ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి మేము కూడా మీకు అందజేస్తాం. మరి ప్రార్థన చేసుకుందామా? ఎస్. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా పేదవారిగా మిగిలిపోలేదు అయ్యా. మీకు పెట్టిన వారు ఎవరు కూడా లేకుండా ఉండలేదు తండ్రి. గిన్నె నిండి పొర్లుచున్నదన్న సాక్ష్యము ఏమీ లేనప్పుడు ఇచ్చినప్పుడే కలిగింది తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఉన్నప్పుడు ఇవ్వటం కాదు, లేనప్పుడు కూడా ఇచ్చే అవకాశము, విశ్వాసము, నమ్మకము, తెలివితేటలు ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రం. అయ్యా, మీ కృపలు లేనిదే మేము వచ్చే వారం మా ఆర్థిక వ్యవస్థను మార్చబోతున్న దేవా నీకు వందనాలు అయ్యా. ఎక్కడి నుంచి మొదలయ్యా మీకు కదా నడిపించావు తండ్రి, అది నీ కృపయే. ఇక మీదట మేము నడవబోతున్న జీవితంలో అడిగివేయ ప్రతి ఒక్క అడుగు మీ కృపయే. మాకు తెలుస్తుంటే తగిన సమయంలో వస్తుందని మేము ఆరాటపడటం లేదు, కానీ నమ్మకం మాత్రం మీ మీదే ఉంది తండ్రి. ఎస్ లార్డ్, వి బిలీవ్ ఇన్ యూ, వి ట్రస్ట్ యూ. యు ఆర్ ద వన్ హూ ఈస్ మై ప్రొవైడర్, నాట్ ఎనీవన్. యు ఆర్ ద ప్రొవైడర్, Jehovah Jireh. Lord, we look unto you for all the needs. Lord, we look unto you for all the purposes. Lord, you guide us. Lord, you provide us the provision that will never come down. You provide us with a provision that will never end, that will never cease, always flowing, overflowing. Lord, I believe it because it is your word that you have promised us. Lord, we cling upon your promises, Lord God. Thank you so much for this wonderful moment. ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వలన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ మై ఫ్రెండ్స్, మరి మనము రొట్టె ద్రాక్ష రసం అంటే దేవుని శరీరము, దేవుని రక్తంలో మనము పాలు పంచుకుందాం. ఆయన ఇది చేసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. మనం ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ రొట్టెలోను ఈ ద్రాక్ష రసంలోను మనము పాలు పంచుకుందాం. సిద్ధంగా ఉన్నారా? మీ దగ్గర తినటానికి ఏదైతే శ్రేష్టమైనది ఉండదో అది మీరు తీసుకోండి. కలిగిన వాటిలోనే ఏదైతే శ్రేష్టమైందో అది తీసుకోండి. త్రాగటానికి శ్రేష్టమైంది మీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకోండి. ప్రార్థన చేయండి. అయ్యా, ఇది నీ శరీరం, అయ్యా ఇది నీ రక్తము అని ప్రార్థించి విశ్వాసంలో మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని నేను బతిమాలుకొనిచున్నాను. అయ్యా, అవకాశము మళ్ళీ వస్తుంది అని ఎదురు చూడమాకండి. ఏమో వచ్చే వారం అవకాశం రాకపోవచ్చేమో, ఇదే అనుకూల సమయం. దిస్ ఇస్ రైట్ టైం. ఇంకా సిద్ధపాటు లేని వారు ఉంటే సిద్ధపాటు కలిగి ఉండండి, లేదా సిద్ధపడండి ఇప్పటికైనా సరే. I wish this must not be the last supper, but I cannot guarantee it. This could be the last supper for us, the Holy Communion. తెలీదు ఎలా ఉంటుందో, but we believe, we have hope in our Christ, our Lord Jesus.
అందుకని చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవరు కూడా చేస్తున్నారా చూద్దాంలే, ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన అనుకోమాకండి. ప్రేమ దేవుని ఐ రియలీ అర్జ్ యూ, ఎస్, టేక్ పార్ట్ ఇన్ దిస్ హోలీ కమ్యూనియన్. గ్రాబ్ వాట్ యు హ్యావ్, something that you could eat, grab what you can drink, something that you have, pray and take part in the Holy Communion. Never miss the Holy Communion. Amen. పొద్దున్న తీసుకున్నామండి, మరి సాయంత్రం తీసుకోండి, పర్వాలేదు. You can take part of the Holy Communion anytime. When we gather together, we can take part of the Holy Communion. మీరు కలిసినప్పుడు మీరు ఈ మాదిరిగా చేయండి. మనం ఆన్లైన్ అందరూ కలుస్తున్నాం, సో we must do it. Yes, get ready. ప్రభువైన శరీరము, ప్రభువైన రక్తము, మన కోసం శిలువ మీద కార్చిన రక్తము, మన కోసం పైన దిగి వచ్చిన మన్నా వాక్యం, దేవుని శరీరం, ఈ త్రాగిన వల్ల జ్ఞాపకం చేసుకో. పాత్రలను కొత్త నిబంధన. Of New Testament. Thank you so much. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల వందనాలు తండ్రి. మీ శరీరాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. రాజా స్తోత్రం అయ్యా, మీరు కలిసినప్పుడు ఈ మాదిరి చేయమని చెప్పారు తండ్రి. ఆ ఇందుని బట్టి మా ఇందు మీరు, మీ అందు మేము ఉంటాకి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. ఈ యొక్క కాలేతో గొప్ప గొప్ప కార్యాలు అయ్యా చిత్తమైన జరుపులాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మెండిగా మమ్మల్ని నడిపించమని కోరుతా ఉన్నాం. అయ్యా మాకు తోడుగా నీటిగా ఉండండి. మీ ప్రణాళికలు చేసి మీ చిత్తమైన జరుపులా సహాయం చేయమని, మా కోరికలు కాదు మీ చిత్తం తండ్రి. అయ్యా మీ కృపను మాకు అందించి నడిపిస్తారని ఈ యొక్క గొప్ప అవకాశం వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభు యేసు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు రొట్టె ద్రాక్ష పాలు పంచుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? అన్నట్లయితే ఒక్కసారి మీ యొక్క ఖడ్గాలు, 2 అంచుల ఖడ్గము, దేవుని యొక్క వాక్యము ఎత్తి చూపించండి ఒకసారి. ఒక బైబిల్, ఇది నా బైబిల్. బైబిల్ చెప్తుంది నేను, బైబిల్ ఏది చెప్తుందో అని చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివారాత్రులు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇదివరకులాగా ఉండను, యేసు నామములో. ఆమేన్. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. అయితే మీరు పెన్, పేపర్ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి, రాసుకోండి. తర్వాత ఎవరికన్నా మీరు బోధించడానికి మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు వాక్యము ఇది అని నేను బోధించాలనుకున్నప్పుడు 2 weeks బ్యాక్ దేవుడు నాకు ఈ యొక్క మాటను అందజేశాడు. 2 వారాల క్రితం దాని గురించి సర్మన్ డ్రాఫ్ట్ చేసి మైండ్లో పెట్టి ఎట్లా చేసి మొత్తానికి ఇవాళ రూపు దాల్చింది. ఈ వాక్యం మీ ముందుకు వస్తుంది. ఈ వాక్యం ఇది ఎవరి గురించో కాదు, మన గురించే. ఎస్, మన గురించే ఈ వాక్యం. ఇవాళ వాక్యానికి ఒక రెఫరెన్స్ చదివి నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. జేమ్స్ chapter 4 and verse 11. Brothers and sisters, do not slander one another. Anyone who speaks against a brother or sister or judges them speaks against the law and judges it. When you judge the law, you are not keeping it, but sitting in judgment on it. Yes, my friends. మీరు ఎవరి గురించి మరొకరితో ఒకరి గురించి ఇంకొకరితో మాట్లాడొద్దు. ఏ విషయాలు అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఎవరికి కూడా మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది. చదివారు, మేము విన్నాం కదండి. ఎస్, ఈరోజు నేను చెప్పే టాపిక్స్లో 2 వర్డ్స్ మాత్రము రిపీట్ అవుతూనే ఉంటాయి. అది ఏంటంటే
ఒకటి గాసిప్, ఒకటి బ్యాక్ బైటింగ్. ప్రతి ఒక్క కుటుంబాల్లో ఇది మాత్రం కామన్గా నడుస్తుందండి. మనకి ఎందుకయ్యా ఇంకొకరి విషయం అని అంటే విందామని అనుకుంటున్నా, కానీ ఎక్కడ కనపడతలా. ప్రతి ఒక్క కుటుంబంలో ఎంత అవాయిడ్ చేద్దామన్నా కానీ భార్య మాట్లాడుతుందో, పిల్లలు మాట్లాడతారో, భర్త మాట్లాడుతారో, తల్లిదండ్రులు జరిగిపోతానే ఉంది. ఒక ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో, దాహం వేస్తే నీళ్ళు తాగటం ఎంత సహజమో, అదే మాదిరిగా ఆకలేస్తే తినటం ఎంత సహజమో, ఖాళీగా ఉంటే ఈ గాసిప్, బ్యాక్ బైటింగ్ అంత సహజం. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఖాళీగా ఉండనవసరంలా ఈ యొక్క గాసిప్, బ్యాక్ బైట్ రెండు సోది. ఇది చెప్పడానికి టైంని కేటాయించుకుంటున్నాం మనమే. అన్ని పనులు పక్కన పెట్టి మరీ గాసిప్ అండ్ బ్యాక్ బైటింగ్ జరుగుతుంది. ఈ రెండు ఉత్త సోది. ఏం మాట్లాడుతారో తెలీదు, ఎందుకు మాట్లాడతారో తెలీదు, ముందే ఉంటుందో తెలీదు, తర్వాత టాపిక్ ఏంటో తెలీదు, ఆ టాపిక్ ఇంకో టాపిక్ జంప్ అయిపోతాం, దాని గురించి మాట్లాడుతాం, దీని గురించి మాట్లాడతాం. వేస్ట్, నాన్ సెన్స్. అది మాట్లాడటానికి టైం కేటాయించుకో, టైం వేస్ట్ చేస్తుంది. చెప్పా కదండి, ఏంట్రా సోది పెడతాను అంటాం. అంటే సోది ఏంటంటే చెప్పడమే ఏదో ఒకటి. బ్యాక్ బైటింగ్ అండ్ స్లాండరింగ్ అండ్ గాసిప్ ఇది చాలా కామన్ అయిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్ నవడేస్. ఇంకో సంగతి మనకొద్దు, మనం మార్చుకుందాం ముందు. మా వీధిలో వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాదు. ఫస్ట్ నేను మారుతాను, నా కుటుంబం మారుతాను చాలు. తర్వాత వాళ్ళు ఇంకోళ్ళకి మనం మాదిరికరమైన జీవితం జీవించి చూపించవచ్చు. మనమేం మారటంలా, ఇంకోళ్ళకి ఏం మాదిరికరం చూపిస్తాం, వాళ్ళేం మారుతారు. ఎస్, ఇట్స్ బికమింగ్ లైక్ వైరస్, ఒక క్యాన్సర్ లాగా ఉండిపోతుంది. ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ ఎవ్రీ టైమ్ వి స్పీక్, ఎవ్రీ టైమ్ వి టాక్ అబౌట్ అదర్స్, ఎవ్రీ టైమ్ వి bite about others, every time we gossip about others, the sin is multiplying. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకళ్ళ గురించి మనం మాట్లాడి, ఇంకొకళ్ళ సంగతి మనం మాట్లాడుకొని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఒక పాపంలాగా క్యాన్సర్ మనలో అభివృద్ధి చెందుకుంటూ పోతూనే ఉంది. కానీ దానికి ట్రీట్మెంట్ చేపిద్దాం, దానికి మనం ఎట్లా తగ్గిపిద్దాం, దానికి మనం ఎట్లాగైనా సరే మందులు వేసుకుందాం అనేది మాత్రం వద్దు. జ్వరం వస్తే మందులు వేస్తాం, జలుబు వస్తే మందులు వేస్తాం. కానీ ఈ యొక్క వింత రోగము, సోది అనే రోగం, బ్యాక్ బైటింగ్, రెండోదండి గాసిప్, కొండెమలాడటము, ఇంకోళ్ళ గురించి మాట్లాడటము, ఇది రోగం అని తెలిసినా కూడా మందులు వేయడానికి ఇష్టపడతాం మనం. ఎందుకు? వీఆర్ నాట్ నోటీసింగ్ దట్ ఈస్ అ క్యాన్సర్ దట్ ఈస్ విత్ ఇన్ అస్. అదొక క్యాన్సర్ లాగా మనలో ఉండిపోయింది, అదొక పాపము విస్తరిస్తుంది అని తెలియటంలా. వీఆర్ నాట్ ఈవెన్ నోటీసింగ్ ఇట్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియటంలా. మనము ఇంకొకరి గురించి మంచి మాట్లాడామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఈ వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, ఈ వ్యక్తి గురించి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఒక నిమిషన్నర వరకు బాగా వింటాడు ఆయన, లేకపోతే 2 నిమిషాలు ఓకే, ఆహా అలాగా, ఓకే అది చక్కగా వింటాడు ఈ వ్యక్తి గురించి. ఆ తర్వాత ఏమవుద్ది తెలుసా? చెప్తానే ఉంటాం మనం, ఇలా చూస్తూ ఉంటాడు, టైం చూసుకుంటాడు, వాచ్ చూస్తాడు, అటెన్షన్ పే చేయడు మనం చెప్పేదాని గురించి. ఎందుకు? మంచి చెప్తున్నాం కదా, ఆ వ్యక్తి గురించి మనం మంచి చెప్తున్నాం కదా, వాళ్ళకి టైం ఎవరు? ఈరోజు ఏసే గురించి చెప్తుంటే టైం లేదు. ఏసే వారికి ఎందుకండి? మన కుటుంబాల్లోనూ, మన ఇంటి పక్కనో ఈ పక్కనో మనిషి మంచిగా ఉన్నాడు, ఆయన గురించి ఇంకొకరు చెప్తుంటే అస్సలు ఉపయోగపట్టలేరు. తర్వాత మాట్లాడదాం, టైం అవుతుందండి, బయటకు వెళ్ళండి, టైం లేదండి, ఫోన్ చూసుకుంటా, ఇంకేమైనా ఉందా, ఇంక చెప్తావా, అయిపోయిందా, ఇంకా ఉందా, తర్వాత మాడుకుందాంలే అని ముందు టాపిక్ కట్ చేస్తాం. ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్తుంటే ఇంకో మనిషి వినలేని రోజులు, వినలేని స్థితిలో ఉన్నాయి. ఎస్ మై ఫ్రెండ్స్, ఒకవేళ చెప్పామనుకోండి, విన్నాడే అనుకుందాం, అది ఒకసారి జ్ఞాపకం చేసుకోడు, మర్చిపోతాడు, త్వరగానే మర్చిపోతాడు. ఈ గురించి చెప్తానే ఉంటాడు, ఆయన వెంటనే ఉంటాడు, ఆయన మర్చిపోతా ఉంటాడు. ఏం చెప్పామంటే అంత
మనం ఏం గుర్తుపెట్టుకోరు. లేకపోతే ఈ వ్యక్తి గురించి మనం మంచి చెప్తా ఉంటే టాపిక్ మార్చేస్తారు, ముందు డైవర్ట్ చేస్తారు మనల్ని. సరేలే కానీ ఇది కాదులే కానీ మనం బయటికి వెళ్దామా అంటారు. ఎందుకు? మంచి చెబితే వినలేము, విన్నా ఎక్కదు, ఎక్కినా గుర్తుండదు, గుర్తుపెట్టుకోము, లేకపోతే టాపిక్ డైవర్ట్ చేసేస్తాం. ఇంకా ఒకవేళ గట్టిగా విన్నాడు అనుకోండి, ఇంకా క్యారెక్టర్ గురించి డిబేట్లు పెడతారు. ఇతని క్యారెక్టర్ గురించి డిబేట్ అయిపోద్ది. ఇక్కడ ఇతని మంచుడు నేనంటే కాలు చెడ్డడని ఆయన, ఈ యొక్క డిబేట్లు నడుస్తాయి. నువ్వు రైటా నేను రైటా, ఆడు బాగానే ఉంటాడు, మేమిద్దరం కొట్టుకుంటాం. ఎందుకు? మంచి చెప్పడానికి ఇష్టమైనప్పటికీ కూడా మంచి వినటానికి ఎదుటి వాళ్ళకి ఓపిక లేవు. ఎస్ మై ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తికి చెప్పాను అనుకోండి, అతను తెలిసిన వ్యక్తి గురించి ఆయన చెప్పి ఈ వ్యక్తి ఆ వ్యక్తితో కంపేర్ చేస్తారు. ఎస్, ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి చెప్పారనుకోండి, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన తెలిసిన ఇంకో వ్యక్తి గురించి పట్టుకొస్తాడు టాపిక్. ఆయన్ని ఈయన్ని కలిపి కంపేర్ చేసి నువ్వు చెప్పే వ్యక్తి కంటే నేను చెప్పే వ్యక్తి గొప్పోడు, లేదు నేను చెప్పేది బాగుంటాడు, ఆడే తెలిసి నాకు అంటే లేదు నీ తెలియదులే, ఆడే బాగుంటాడు, ఈడే బాగుందని గొడవ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాసిబుల్ ప్రాబిలిటీస్. ఒక మనిషి గురించి ఒక వ్యక్తి గురించి మనం మంచి మాట్లాడితే జరిగే సినారియోస్ ఇవన్నీ. ఎస్, ఎందుకంటే ఈ రోజున ప్రజెంట్ జనరేషన్స్లో ఎవరి గురించైనా మంచి మాట్లాడుతుంటే మన చెవులు మన బ్రెయిన్ తీసుకోలేదు. ఎస్, అది అలా ట్యూన్ అయిపోయింది. మన చెవులు మన బ్రెయిన్ ఎలా ట్యూన్ అయిందంటే ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో ఒకరి గురించి మంచి మాట్లాడితే మనము తీసుకోలేము, ఈగో అడ్డు వస్తుంది, హర్ట్ అయిపోతాం. ఎస్, అది ఈరోజు ఇట్లాగే ఉన్నాయి. అదే ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి, ఇంకా మంచి కాదు, ఈ వ్యక్తి గురించి చెడు మాట్లాడుతున్నాను, ఈ వ్యక్తి గురించి చెడు చెప్తున్నాను, ఈ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ నేను చెప్తున్నాను, అది చెడ్డగా ఉన్నాయి, ఆ చెడ్డవన్నీ చెప్తున్నాను నేను. అప్పుడు ఆ వ్యక్తి ఇందాక మాదిరి పాసిబిలిటీస్ అండ్ ప్రాబిలిటీస్ ఉండదు, ఇప్పుడు ఈ ప్రాబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ మారిపోతాయి. ఏమైందంటే ఒక్కసారి నేను ఈ వ్యక్తి గురించి చెడు చెప్పడం మొదలుపెట్టానా, అవునా, అర్రే అయ్యా అవునా, ఇంకా తర్వాత అరే అది కూడా ఉందా, అలా కూడా చేస్తాడా, అయ్యా అమ్మో, అటెన్షన్ ఎక్కువ ఇచ్చేస్తారు, ఎక్కువ వినాలి, ఇంకా చెప్పు ఇలా మంచి చెప్తానేమో వినలేకపోయాడు, ఇప్పుడు చెడు చెప్తానేమో ఇంకా చెప్పు అనే ఒక పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. లేదా ఈ వ్యక్తి గురించి చెడు చెప్పినప్పుడు ఈ వ్యక్తి వింటాడు కదా, ఈ వ్యక్తి మర్చిపోడండి, జ్ఞాపకం చేసుకుంటాడు, జ్ఞాపకగా పెట్టుకుంటాడు. ఇతనెళ్ళి ఇంకోటి చెప్తాడు ఈయన గురించి, ఈయనెళ్ళి మళ్ళీ ఇంకోటి చెప్తాడు ఈయన గురించి. ఇందాక మంచి చెప్తున్నప్పుడేమో జ్ఞాపకం పెట్టుకోలేడు నోడు, ఈరోజు ఇంకో వ్యక్తి గురించి చెడు చెప్తే మాత్రం బాగా రిజిస్టర్ చేసుకుంటారు. ఈ రోజులో గుడ్ మైండ్లో రిజిస్టర్ అవటం కంటే బ్యాడ్ అని రిజిస్టర్ అవటం చాలా ఈజీ. నువ్వు 100 మంచి పనులు చేయి, ఎవరినైనా జ్ఞాపకం చేసుకోరు, ఒక్క చెడు పని చేయి, నీ జీవితం మొత్తం జ్ఞాపకం చేసుకుంటారు. అట్లాంటి జనరేషన్లో మనం ఉన్నాం ఈరోజు. అర్థం చేసుకోండి మన పరిస్థితి ఎలా ఉంటాయో. నువ్వు జీవితాంతం మంచిగా ఉంటే నువ్వు యావరేజ్గా బతికేవరా అంటారు. నువ్వు స్కామ్ చేసి లంచం తీసుకొని మోసం చేసావనుకో బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళు మిమ్మల్ని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ రోజుల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం. ఒకవేళ నేను ఇతని గురించి చెడు మాట్లాడుతున్నాను కదా, చెడు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీడు అంటే నేను నిజం మాట్లాడుతున్నానో చెడు ఎంక్వైరీ చేయాలిగా, వాడు చెయ్యడు. నిజమైతే తీసుకోలేము, చెడైతే బాగా తీసుకుంటాం. ఆ చెడు నిజమేనా అంటే ఎంక్వైరీ కూడా చెయ్యం, చెడు త్వరగా వెళ్ళిపోద్ది. అయ్యా ఎంతకాలం నాతో పరిచయం ఉంది కదా, ఎంతకాలం నీకు ఆయనకి పరిచయం ఉంది కదా, అతను ఏంటో నీకు తెలీదా? ఎవడో ఒకడు వచ్చి అతని గురించి తప్పు చెప్పంగానే తప్పు నిజమే అనుకొని నమ్మేస్తావా? ఇది ఎక్కడ రోజులండి? ఒకరి గురించి చెడు చెప్తున్నా, నేను చెప్తున్నప్పుడు ఏం చేయాలండి, అవతల వాడు వెళ్ళి
ఎంక్వైరీ చేయాలా, నిజమేనా ఇది చెప్పేది రైటేనా, లేకపోతే ఇటు సోది పెడుతున్నాడా, లేదా అందరికి ఇట్లాగే చెడు వార్తలు ప్రచారం చేస్తున్నాడా, లేదా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడా, నిజమా కాదా, అసలు గురించి చెప్పిన మాట అని ఎంక్వైరీ చేస్తాడంటే అస్సలు చేయడు. ఇతను మంచోడే కాదంటంలా, ఇతను గురించి అబద్ధాలు చెప్తున్నా, కానీ ఈ వ్యక్తి అబద్ధాలే నమ్ముతాడు. ఇతను మంచి ఫ్రెండ్స్, దోస్తులే. ఇతని గురించి దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇతను మంచి దోస్తులు. ఇప్పుడు చెడిపోయింది అనుకుందాం, లేదు ఇప్పటికీ దోస్తులే, కానీ ఇతని గురించి చెడు చెప్తే ఆ చెడు నమ్ముతాడే కానీ అటండోడు కాదాడు, నాకు ఎప్పుడో తెలుసు తి అనడు. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి గురించి మంచి వింటాం కంటే చెడు వింటాం చాలా ఇష్టంగా ఉంది. దే విల్ నాట్ ఎంక్వైర్ అది రైట్ ఆర్ రాంగ్, దే జస్ట్ సింప్లీ బిలీవ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాస్టరు ఎంతో కష్టపడి సేవ చేసి అన్నీ బాగుంటే ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఆ పాస్టర్ అట్టాంటోడు కాదు ఎట్టాంటోడు అనగానే ఈ సంఘస్థులు వ్యక్తిత్వాలు బుర్రలు అన్నీ మారిపోతాయి. నాకు వాళ్ళు చెప్పారు అటంటోడంట, అందుకే సంఘం వెళ్ళిపోతాను. నీకు ఈ పాస్టర్కి దాదాపు 20 సంవత్సరాల పరిచయం ఉంది కదా, ఈ 20 సంవత్సరాల్లో నీకు అట్లా అనిపించిందా? అనిపించలా. 20 సెకండ్లో వాడు చెప్పిన అబద్ధం మాత్రము నిజం అనిపించింది. ఎందుకు? మన హార్ట్, మన బ్రెయిన్, మన ఏస్ అలా ట్యూన్ అయిపోయినాయి ఈ జనరేషన్కి. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ సంఘస్థులు ఒకళ్ళు వచ్చి ఇంకొక కుటుంబానికి వెళ్ళి మన పాస్ట్ ఎట్లా అని ఇంకో సంఘస్థుల ఇంటికి వెళ్ళి మన పాస్ట్ ఎట్లా అని చెప్పాడు అనుకోండి, అవునా అయ్యా అవ్వా ఓవ్వా ఉవ్వా ఉవ్వా అంటారే కానీ పాస్టర్ గురించి మాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు అని మాత్రం అనరు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ డేస్. ఎంక్వైరీ చేయడం అనవసరం. చెడు ఉందా తీసేసుకో, మంచి ఉందా ఎక్కించద్దు, అలా అయిపోయింది మన బ్రెయిన్స్ అన్ని. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ యొక్క బ్యాక్ బైటింగ్, ఈ యొక్క స్లాండరింగ్, ఈ యొక్క గాసిప్ ఏమంటే కొండెంలాట్లు ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్లో త్వరగా రిజిస్టర్ అయిపోతాయి, ఎక్కువ కాలం మెమరీలో ఉంటాయి. మంచి త్వరగా రిజిస్టర్ అవ్వదు, ఎక్కువ కాలం బ్రెయిన్లో కూడా ఉండదు. మరి మనం ఏం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? అసలు ముందు ఈ గాసిప్ అంటే ఏంటి, ఈ బ్యాక్ బైటింగ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. బ్యాక్ బైటింగ్ అంటే మనిషి ఉండడు, వెళ్ళిపోతాడు. ఆ మనిషి గురించి లేనిపోయింది చెప్పటం. నిజంగా మంచోడే, లంచం తీసుకోడు, నిజాయితీగా ఉంటాడు, వాడు లంచగొండి, వాడు నిజాయితీ లేదు, వాడు అట చేస్తాడు, వాడు సిగరెట్ తాగుతాడు, మందు కొడతాడు అని లేనిది ఉన్నట్టుగా చెప్పేది బ్యాక్ బైటింగ్. మరి గాసిప్ అంటే ఏంటంటే అతని పర్సనల్ మ్యాటర్స్ నీకు తెలుసు, అతను ఎటువంటి వాడు, పర్సనల్గా వాడు ఏంటో నీకు తెలుసు. ఆ పర్సనల్ నీకు చెప్పుకున్నాడంటే నువ్వు అతని ఫ్రెండ్ అని, నువ్వు అతను క్లోజ్ అని. అది తీసుకెళ్ళి ఇంకొకరు చెప్పటము గాసిప్. అతని గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం గాసిప్. నాకు అన్నీ చెప్పుకున్నాడు, వాడు ఎట్టంటాడు అట్టంటాడు ఇట్టంటాడు అని మొత్తం చెప్పుకున్నాడు అని నువ్వు ఇంకొకరు చెప్పటం, అది గాసిప్. కానీ అతని గురించి అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ నువ్వు మంచి చెప్పకుండా చెడు యాడ్ చేసే చెడు చెప్పడమే బ్యాక్ బైటింగ్. ఈ రెండు కూడా సోదలు చేసే పని. ఎస్, సోంబేరితనంగా ఏ పని లేకుండా సోదిగా చెప్తా ఉంటారు సరే, వాళ్ళు చేసే పని ఇది, బ్యాక్ బైటింగ్ అండ్ గాసిప్. ఎందుకు ఇంకో గురించి మాట్లాడటం? పోనీ మాట్లాడు, లేనిందుకు మాట్లాడుతున్నావు, రెండూ తప్పే కదా. అదే దేవుడు వద్దంటున్నాడు. ఈరోజు వాక్యం ఏమంటుంది, యేసయ్య ఏమంటున్నాడు, వాళ్ళ వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఈ బ్యాక్ బైటింగ్ అంటే ఇంకోళ్ళ గురించి లేనిది ఉన్నట్టు చెప్పడం, గాసిప్ అంటే అతని పర్సనల్ విషయాలు అందరికీ వెదజల్లేయటం. ఈ రెండు ఉంటే మన పరిస్థితి ఏంటి ఇవాళ మనం వాక్యం ద్వారా చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ చదువుకున్న ప్రకారం చూసుకున్నట్లయితే, స్పీక్ నాట్ ఈవిల్ ఆఫ్ వన్ అనదర్, ఇంకొకరి గురించి చెడు ఇంకొకరితో మాట్లాడొద్దు ప్రియమైన దేవుని బిడ్డారా అని వాక్యం చెప్తా ఉంది. సో గాసిప్ అండ్ బ్యాక్ బైట్ రెండు కూడా ఇంకొకరి గురించి మాట్లాడటమే కాబట్టి మాట్లాడొద్దు అని చెప్తుంది. మరి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం ప్రకారం వాక్యం ఏం చెప్తుందంటే, let all bitterness and wrath and anger and clamor and evil speaking be put away from you with all malice,
ఇట్లాంటి కొండెంలాటము, ఇట్లాంటి బ్యాక్ బైటింగ్, ఇట్లాంటి గాసిపులు, ఇట్లాంటి సో చెప్పటం, ఇట్లాంటివన్నీ ఇంకో గురించి మాట్లాడటం, నువ్వు అన్నిటిని కూడా నువ్వు నిషేధించాలి, వాటిని విసర్జించాలి, వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ నీకు అంటి ఉంటే వాటి నుంచి నువ్వు తొలగి వెళ్ళిపో, వాటి నుంచి నువ్వు కాపాడుకో అని వాక్యం చెప్తా ఉంది. మాట్లాడొద్దు అనేది వాక్యం చెప్తుంది. ఒకవేళ ఉంటే వాటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో, వాటిని తొలగించుకో, వాటి నుంచి విడిపించుకో అని వాక్యం చెప్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. God says not to gossip. God says not to backbite about others. That is very clear and particular dot. అంత ఖచ్చితంగా దేవుడు ఇంకో గురించి నువ్వు వెనక మాట్లాడొద్దు, వాళ్ళ గురించి చెడు చెప్పొద్దు, వాళ్ళ గురించి నువ్వు పర్సనల్గా ఏ విషయాలు ఇంకోటి చెప్పొద్దు అని ఈస్ ఇన్స్ట్రక్టింగ్ అండ్ వార్నింగ్ ఇస్ వెరీ క్లియర్లీ. కానీ అదే మన జీవిత శైలి అయిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎన్ని చెప్పినా కూడా దేవుడు ఎఫెసీయుల పత్రిక 4:31 ప్రకారము, యాకోబు రాసిన పత్రిక 4:11 ప్రకారము, ఈ 2 వచనాల ప్రకారం మనం వదిలించుకోకుండా ఇంకా దాంట్లోనే ఉండి ఆ మజానే ఆనందిస్తూ ఆ యొక్క ఆనందంలోనే మునిగి తేలుతూ ఉంటే ఏమవుతుంది తెలుసా? ఎస్, కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 15వ అధ్యాయం మొదటి 3 చదువుకుందాం ఒకసారి. లార్డ్, హూ మే అబైడ్ ఇన్ యువర్ tabernacle and who may dwell in your holy hill? He who walks uprightly and works righteousness and speaks truth in his heart. He who does not backbite with his tongue, nor does evil to his neighbor, nor does he take up reproach against his friend. ఎవరైతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో, అంటే ఆ పైన ఆలయంలో ఎవరుంటారయ్యా అంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్యాక్ బైటింగ్, ఈ గాసిపులు మాత్రం ఉండరు అని వాక్యం చెప్తా ఉంది. మిగతావి కూడా ఉన్నాయి. ఇప్పుడు టాపిక్ రిలేటెడ్ కాబట్టి మనం గాసిప్, బ్యాక్ బైటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఎవరైతే వెనకెళ్ళి మాట్లాడతారో, లేనిది ఉన్నట్టు చెప్తా ఉంటారో, వాళ్ళ విషయాలు అందరికీ పోగేసి సో చెప్తా ఉంటారో, వారు మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క మందిరములో, దేవుని ఆలయంలో ఉండరు. సో నువ్వు ఎప్పుడైతే బ్యాక్ బైట్ చేస్తూ ఉంటావు, గాసిప్ చేస్తూ ఉంటావో, దో యూ మే బి పాస్టర్ ఆర్ ఎ చర్చ్ గోవర్, దో యూ మే బి ఎ బిషప్ ఆర్ హయ్యర్ దెన్ దట్, లేకపోతే మోడరేటర్ అయి ఉండొచ్చు, లేకపోతే బిషప్ అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఎవాంజలికల్ పాస్టర్ అయి ఉండొచ్చు, ద రైట్ రెవరెండ్ అయి ఉండొచ్చు, ద ఎపిస్కోపల్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ మే బి ఇట్ ఈస్, ఇఫ్ యూ గాసిప్, ఇఫ్ యూ బ్యాక్ బైట్ అబౌట్ అదర్స్, యూ హ్యావ్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్. అది నేను చెప్పటంలా, ఆ హెవెన్ అది నా సొత్తు కాదు, దేవుందే, అది మనకి ఇస్తా అన్నాడు. అది ఇవ్వనని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని ఉగ్రత వారి మీద చాలా ఎక్కువ ఉంటుందంట. ప్రేమైన దేవుని గమనించండి. అవసరమా మనకి ఇంకొకరి గురించి మాట్లాడి, ఇంకొకరి గురించి చెప్పి, ఇంకొకరి గురించి చెడు చేసి, ఇంకొకరి విషయాలు చెప్పి దేవుని ఉగ్రత తెచ్చుకొని పరలోకం వెళ్లకుండా, దేవుడు వినకుండా దేవుడు శత్రువు అయిపోయి ఏం సాధిస్తున్నాం? ఒక పిచ్చి ఆనందం కాక, ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్లో ఉన్న హ్యాపీనెస్ ఒక గాసిప్లోను, ఈ యొక్క బ్యాక్ బైట్లోను మనం పొందుకుంటే మనల్ని ఏమంటారు? సైకో కదా అనేది. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము, అట్లాగే 28, 29, 30 వచనాలు చదువుకుందాం ఒకసారి. The wrath of God is revealed from heaven. God gave them up to a debased mind to do things which are not fitting, being filled with all unrighteousness, immorality, wickedness, covetousness, malice, full of envy, strife, deceit, evil-mindedness. They are whisperers, backbiters. ఇంకొకరి గురించి మాట్లాడటం, బ్యాక్ బైటింగ్, గాసిప్ అనేది దేవుని ఉగ్రత పరలోకం నుంచి వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అవసరమా? నాకు అవసరమా? మనందరికి అవసరం అయ్యింది. ప్రార్థన చేద్దాం, మంచిగా ఉందాం, వాక్యం విందాం, పాటలు పాడుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, ఇది కదా. ఇప్పుడు మనము ఇంకొకరి గురించి మాట్లాడుకొని ఇంకొకరి గురించి చేస్తే దేవుడు ఇష్టపడతాడా? దేవుని ఉగ్రత ఖచ్చితంగా మీద ఉంటుంది.
పరలోక రాజ్యాన్ని మాత్రము ఖచ్చితంగా. ఏం సాధిస్తున్నాం మనం? ఒక పైశాచిక ఆనందం, ఇంకో గురించి మాట్లాడటం, లేదా అదొక టైంపాస్, అదొక క్రెడిబిలిటీ, అదొక లెవెలు, అదొక ఎలిజిబిలిటీ అనుకుంటున్నారా? తుచ్చం, వేస్ట్. ఎస్ మై ఫ్రెండ్స్, ఇట్లాంటి కొండెములాడటము, ఇంకొక గురించి మాట్లాడటము, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పటము, దేవునికి శత్రువు అయిపోతావు, సాతానికి నువ్వు మిత్రుడు అయిపోతావు. సాతాను చేయిస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు. యు ఆర్ ప్లీజింగ్ ద డెవిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజింగ్ ద లార్డ్. ఎస్ మై ఫ్రెండ్స్, డు నాట్ ప్లీజ్ డెవిల్. దేవుని నువ్వు ఇష్టడుగా ఉండాలా. యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్, నాట్ ద డెవిల్. ఎవరైతే నిజంగా ఇంకొకరి గురించి చెడు ఉన్నది లేనట్టుగా ఇంకొకరి గురించి చెడు చెప్పటము, లేదా వారి పర్సనల్ ఇష్యూస్ మొత్తం చెప్పటము చేస్తారో వారికి నిజంగా క్రైస్తవ ప్రేమ గురించి ఏమీ తెలియదు. క్రైస్తవ విలువలు వాళ్ళకి లేవు. వాళ్ళకి అసలు క్రైస్తవ విలువలు అంటూ వాళ్ళకి తెలీదు. దే హ్యావ్ వాల్యూ, దే నో దేర్ వాల్యూస్, బట్ నాట్ క్రిస్టియన్ వాల్యూ. క్రిస్టియన్ లవ్, క్రిస్టియన్ వాల్యూస్ వాళ్ళకి తెలియవు. సోషల్ వాల్యూస్ తెలుసు వాళ్ళకి, సొసైటీలో ఉంటున్నారు కాబట్టి. పెద్ద మనిషి అయి ఉండొచ్చు, బట్ క్రిస్టియన్ లవ్ ఇస్ నాట్ అబౌట్ నువ్వు పెద్ద మనిషివా చిన్న మనిషివా కాదు, నువ్వు దేవుని మనిషివా కాదా, అదే క్రిస్టియన్. ఎస్ మై ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకవేళ ఒకళ్ళ గురించి నువ్వు చెడు చెప్తున్నావు ఇంకొకరికి, ఈ విషయం వాళ్ళకి తెలిసిందా, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అర్థం చేసుకోండి. వాళ్ళు నిజంగా హర్ట్ అవుతారా అవరా? వారు హర్ట్ అవడానికి కారణము మరి నేనే కదా. వాళ్ళ గురించి ఇలా చెప్పాను, ఆ విషయం ఆయన అన్నాడు, ఆయన హర్ట్ అయ్యాడు. దానికి కారణం అయినాగా. అంటే వారిని గాయపరిచాను నేను, వారి గురించి చెడు చెప్పాను. ఒక పాప మీద ఇంకో పాప, ఒక తప్పు మీద ఇంకో తప్పు వెళ్ళిపోతానే ఉంది. వాళ్ళు హర్ట్ అవటమే కాదు, వాళ్ళకి నాకు డిస్టెన్స్ పెరుగుతుంది. సో వాడిని ఎంత నమ్మాను, వాడు నా గురించే వెనక మాట్లాడుతున్నాడు అనే డిస్టెన్స్ పెరిగిపోద్ది. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒకరిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి అని వాక్యం చెప్తుంది. నువ్వు అతను గాయపరిచి నువ్వు ఎలా ప్రేమిస్తావు? యూ కెనాట్. మరి నువ్వు నీ చేసే పని ఏంటి? యు ఆర్ క్రియేటెడ్ డిస్టెన్స్ విత్ ఎవ్రీబడి జస్ట్ బై గాసిపింగ్ అండ్ బ్యాక్ బైటింగ్. వాట్ ఈస్ ద యూస్? సో మొదట ఆజ్ఞ హర్ట్ చేసాం, ప్రేమించడం లేదు. అతని గురించి గాసిప్ బ్యాక్ బైట్ చేశాను, అది తప్పే. ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్, ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్, సెక్షన్ల మీద సెక్షన్లు తప్పులు చేస్తూనే ఉన్నాం మనం. ఎస్ మై ఫ్రెండ్స్. ఒకళ్ళ గురించి ఇంకొకరు చెప్పేటప్పుడు దాంట్లో 100% నిజాలు ఉండవు. ఇతని గురించి నేను బ్యాక్ బైట్ చేస్తున్నా, అతని గురించి గాసిప్ చెప్తున్నా, నేను లేని పోయింది చెప్తా ఉన్నా. అదన్నీ 100% రైట్ ఉంటాయా? ఉండవు. వాడు వెంటన్నాడు కదా అని చెప్పేసి మసాలా జల్లి మనం 70% కూడా తీసుకెళ్ళి 100% చేస్తాం. అబద్ధాలు లోపల దూరిపోతాయి. ఒకడి గురించి మాట్లాడటమే తప్పయ్యా అంటే వాడిని హర్ట్ చేసావు, రెండో తప్పు. ప్రేమించలేకపోతున్నావు, మూడో తప్పు. అబద్ధాలు ఆడుతున్న వాడి గురించి నాలుగో తప్పు. ఒక్క గాసిప్కి ఎన్ని సెక్షన్లా? ఎస్, అది నీతికరమైన పనా? కాదు, అది అవినీతికరమైన పని. దేవునికి హేయమైనది అది. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండటం లేదు, సాతానుడు ఇష్టం ఉన్న దేవునికి నువ్వు విరోధిగా మారిపోతున్నావు. ఎలా? ఒకవేళ నువ్వు గాసిప్ చేస్తే వీడా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడు రా వీడు అని ఒక ముద్ర పడిపోద్ది. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే వీడ చర్చికి వెళ్తాడంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడంట అని ముద్ర పడిపోద్ది. అయిపోయింది. క్రిస్టియన్కి నువ్వు ఉన్న క్రిస్టియన్ లైఫ్కి వాల్యూ లేదు. ఎస్ మై ఫ్రెండ్స్, నువ్వు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతావు. ఒకరిని చూసారా వీడిలా మాత్రం ఉండకూడదు అని తయారైపోతావు. దీంట్లో ఎక్కడైనా లాభాలు కనబడుతున్నాయా? ఒక్క లాభం అన్నా
ఇంకో గురించి చెడు మాట్లాడటమో, ఇంకో గురించి గాసిపో, ఇంకో గురించి బ్యాక్ బైట్ చేయటం వల్ల ఒక్క లాభం ఉందా? లేదు. ఒకవేళ నేను క్రైస్తవుడిగా ఉండి ఇంకొకటి విషయాలు నేను గాసిప్ చేశాను అనుకోండి, వాడి విషయాలు నేను చెప్పేయటం, ఉన్నది లేనట్టు చెప్పాను అనుకోండి, వీడెళ్ళి ఇంకోటి చెప్తాడు నా గురించి, వాడు పాస్టర్, వాడు క్రైస్తవుడు అంట, వాడొచ్చి నా చెప్తాడు ఇంకోటి గురించి అని చెప్పి నా గురించి వాళ్ళు ఇంకో దగ్గర గాసిప్ చేస్తారు. నేను ఏ మాదిరిగా ఇతని గురించి నేను గాసిప్ చేశానో వీడెళ్ళి నా గురించి గాసిప్ చేస్తాడు. ఎస్, చెడు కదా, చెప్పడం చాలా ఈజీ, వినటం చాలా బాగుంటుంది అవతలడికి. అదే నేను మంచుకున్నాను అనుకో, వీడు చెప్పడు. ఒకవేళ వీడికి మంచి బుద్ధి కలిగి చెప్పాలని ఆశపడ్డా అవతడు వినడు. చెడు కదా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వినేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చెప్పేవాడికి ఇంట్రెస్ట్, వినేవాడికి ఇంట్రెస్ట్. అవసరమయ్యి మనకి ఇది ఒక పెద్ద వేస్ట్ ఆఫ్ టైం ప్రాసెస్ అండి. టైం వేస్ట్ ప్రాసెస్ ఇదంతా. సోది టైం వేస్ట్. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండగలవా? పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో ఉండగలవా? తండ్రిని చూసినప్పుడు ఇతను నా కుమారుడు అని చెప్పగలడా? నన్ను ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాయి. ఇది కామన్ అయిపోయిందండి. ఇట్ హెస్ బీన్ కామన్ అమాంగ్ పాస్టర్స్, అమాంగ్ బిలీవర్స్, అమాంగ్ పీపుల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్. చూసినా ఎవరైనా మాట్లాడతారా, ఎవరైనా చెప్తారా ఈ మధ్యకాలంలో అంటే యూట్యూబ్లో ఆ పక్కన ఒక ట్యాబ్ ఉంటుంది, దానికి ట్రెండింగ్ అని ఉంటుంది. ట్రెండ్ అది కొట్టంగానే మ్యూజికా, లేకపోతే మూవీసా, లేకపోతే 4 కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో న్యూస్ కానీ మ్యూజిక్ కానీ తీసుకుంటున్నారు. మ్యూజిక్ కొట్టంగానే చూస్తున్నారు క్రిస్టియన్ మ్యూజిక్ ఏది బాగా పోతుంది, దాన్ని కవర్ సాంగ్ చేసుకోవటం, దాన్ని పాడుకోవటం. ఓకే, న్యూస్ ఉంటుంది, ఆ న్యూస్ తీసుకోవటం, దాని గురించి వాక్యాలు చెప్పడం. ఎందుకు? లేటెస్ట్ న్యూస్ కదా, చాలా సెన్సేషన్ న్యూస్ ఉంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ హత్య కేసు, రియా చక్రవర్తి డ్రగ్ కేసు, లేకపోతే రేప్ కేసు, అదేంటి హజరాత్ దాంట్లో ఉన్న రేప్ అమ్మాయిని వాల్మీకి ఒక దళితులను రేప్ కేసు. ఇట్లాంటి చాలా హాట్ టాపిక్స్ ఉన్నాయి. అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి యూట్యూబ్లో. ఆ వైరల్ అయిన వాక్యము, ఆ వైరల్ అయిన ఇష్యూని తీసుకొని వాక్యం చెప్తున్నారు. ఎందుకు? దే వాంట్ వ్యూస్, దే వాంట్ రెవెన్యూ, దే వాంట్ పీపుల్ టు సీ వాట్ ఈ సేయింగ్. కరోనా గురించి ముందే చెప్పిన పాస్టర్, అప్పుడు వీడియో రాదు, వచ్చాక వస్తుంది. ప్లీజ్ గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సెల్ఫ్. ట్రెండింగ్ ఏముందా అది తీసుకో, దాని గురించి వాక్యం చేయి, దాని గురించి నువ్వు చెప్పు, అనేక వ్యూస్ వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది. గమనించండి, వీ నీడ్ టు కరెక్ట్ పీపుల్, నాట్ ఫర్ వ్యూస్ అండ్ నాట్ ఫర్ రెవెన్యూ. వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలా. దేవుడు ఈరోజు నువ్వేం మాట్లాడాలా అని వాక్యం ఇస్తాడో అది నువ్వు మాట్లాడాలా. దేవుడి చేతిలో నువ్వు బోరగా ఉండాలా. నువ్వు ఇష్టానుసారంగా ఊదుకుంటే నీ బోరని ఇంక నువ్వెందుకు? ప్రియమైన దేవుని గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. వీ మస్ట్ బీ ద ఇన్స్ట్రుమెంట్ గాడ్స్ హ్యాండ్స్. Nobody is talking about this because it has been very common in our Christian life nowadays. It's a major cancer. Backbiting, gossip, ఇంకో గురించి మాట్లాడటం. I urge you, I plead you, let's stop this gossip. Let's stop this forever. మళ్ళీ మన పరలోక రాజ్యంలో కలవాలండి అందరం, అక్కడ ఆనందించాలా. ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు ఆన్లైన్లో, మనం ఆ రోజున లైవ్గా దేవుని దగ్గర కూర్చొని ఆరాధించాలి. ఆ రీతి అనుభవం మనకు కావాలి. ఈ అనుభవాలు మనకేందుకు? పనికి మాలిన అనుభవాలు, ఇవన్నీ తుచ్చమైన అనుభవాలు వద్దు. I hope from now on you are going to correct yourself. As a brother I plead you, as a pastor I beg you, please let's change for a better cause. ఈ వాక్యాన్ని మీరు అంగీకరించినట్లయితే ఒకసారి నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల తనమిచ్చిన భాగ్యాన్ని వచ్చి ఉన్నాను
ప్రభువా, ఎంతవరకు మేము ఏ రోగంలో ఉన్నామో మాకు అర్థం కాని రోగంలో మేము పీడించబడుతున్నాం, కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా, మీ రక్తం ద్వారా ఆ రోగమును విడిపించమని కోరుతా ఉన్నాం. ప్రభువా నీకు స్తోత్రం. రాజా మీకు వందనాలు. రాజా నీకు స్తోత్రం. చూసి ప్రతి ఒక్క బిడ్డని అయా, మారని ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ఈరోజు మార్చి అయా గొప్ప చేసి నూతనపరిచి మీకు ఇష్టలుగా మార్చుకోమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ముందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మనం ఆహారమును దయచేయి, మాడల అపరాధములను మాకు క్షమించు. శోధన దగ్గర దుస్తాపన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. The love of Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forever and ever and evermore. Amen. Hallelujah. If you are blessed by this broadcast, you can like, share and subscribe. మీరు కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఎనీ నోటిఫికేషన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అండ్ ఛానల్ అండ్ యూ విల్ బి నోటిఫైడ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామంది ఈ వాక్యాలు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. అంటిల్ వి మీట్ ఫర్ ద నెక్స్ట్ టైం, మళ్ళీ మనం కలుసుకున్నంత వరకు స్టే సేఫ్, be gentle, be kind, no gossip,